शांति 28 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम सारी दुनिया के सच्चे सच्चे मित्र हो। तुम्हारी किसी से भी శత్రుత नहीं होनी चाहिए। మధురమైన పిల్లలు, మీరు ప్రపంచానికందరికి కూడా నిజమైన మిత్రులు, మీకు ఎవరితో కూడా శత్రుత్వం ఉండకూడదు అని అన్నారు బాబా। बाबा प्रश्न पूछा, तुम रूहानी मिलिट्री हो, तुम्हें बाप का कौन सा डायरेक्शन मिला हुआ है जिसे अमल में लाना है। మీరంతా కూడా ఆత్మిక సైన్యం, మీకు బాబా యొక్క డైరెక్షన్ ఏం దొరికింది, దాన్ని మీరు అమలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు బాబా। उत्तर है, तुम्हें डायरेक्शन है कि बैज सदा लगा कर रखो। बैज ఎప్పుడు కూడా పెట్టుకొని ఉండండి। कोई भी पूछे है यह क्या है, ఎవరైనా ఇదేమిటని అడుగుతారు మిమ్మల్ని, तुम कौन हो, మీరెవరు అని అంటారు, तो बोलो, అప్పుడు చెప్పండి, हम हैं सारी दुनिया से काम की अग्नि को बुझाने वाले ఫైర్ బ్రిగేడ్। అంటే మీరు చెప్పండి, ప్రపంచంలో ఉన్నటువంటి కామాగ్నిని ఆర్పివేసేటువంటి అగ్నిమాపక దళం మేము అని చెప్పండి। इस समय सारी दुनिया में काम अग्नि लगी हुई है। ప్రపంచంలో ఇప్పుడు మొత్తం కామాగ్ని మండుతూనే ఉంది। हम सबको संदेश देते हैं, अब पवित्र बनो। మనం అందరికీ కూడా ఏమని సందేశం ఇస్తాము, పవిత్రం అవ్వండి। ఇప్పుడు దైవీ గుణ ధారణ కరో, దైవీ గుణాలు పాటించండి, तो बेड़ा पार हो जाएगा, అప్పుడు మీ జీవితం తరిస్తుంది అని చెప్పాలి। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चे सहज याद में बैठे हैं। మీరు ఈజీగా బాబా జ్ఞాపకంలో కూర్చున్నారా? कोई कोई को डिफिकल्ट लगता है, కొంతమందికి కష్టం అనిపిస్తుందా? बहुत मूंझते हैं, ఎందుకంతగా కన్ఫ్యూజ్ అవుతుంటారు? టైట్ అథవా స్ట్రిక్ట్ హోకర్ బయటే, మేము టైట్గా స్ట్రిక్ట్గా కూర్చోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు అట్లా? బాప్ కైతే హే ఐసీ కోయి బాత్ నహీ, కైసే భీ బైఠో, అలాంటిదేం లేదు ఇక్కడ, ఎలాగైనా కూర్చోండి మీరు। బాప్కో సిర్ఫ్ యాద్ కర్నా హై, బాబానైతే గుర్తు చేయాలి కదా। ఇస్మే ముష్కిలాత్కి కోయి బాత్ నహీ, ఇందులో కష్టమేముంది మీకు? ఓ హఠయోగి ఐసే టైట్ హోకర్ బైఠతే, హఠయోగులు అయితే అట్లా బిగుసుకుపోయి కూర్చుంటారు। టాంగ్ టాంగ్ పర్ చడాతే హే, ఎట్లా ఉంటారు? కాలు మీద కాలు వేసుకొని నిలబడి యోగం చేస్తారు వాళ్ళు। యహాతో బాప్ कहते हैं आराम से बैठो, ఇక్కడ ఫ్రీగా కూర్చోండి। బాప్కో और 84 के చక్ర को याद करो, తండ్రిని 84 జన్మల చక్రాన్ని గుర్తు చేయండి। ఏ హై హీ సహజ్ యాద్, ఇలా చేయడమే సులభమైన యాద్ అనమాట। ఉడితే బయటితే బుద్ధి మే రహే, మీరు కూర్చున్నా లేచినా మీ బుద్ధిలో ఏముండాలి? జైసే దేఖో యహ చోటా బచ్చా బాప్ కే బాజు మే బైఠా హై, చూస్తారు కదా, చిన్న పిల్లవాడు తండ్రి పక్కన కూర్చున్నాడు। ఇన్కో బుద్ధి మే మా బాప్ హీ యాద్ హోంగే, వానికి తల్లిదండ్రి గుర్తుంటారు, ఇంకెవరు ఉండరు। తుమ్ భీ బచ్చే హోనా, మీరు కూడా నా పిల్లలే కదా। బాప్కో యాద్ కర్నా తో బహుత్ సహజ్ హై, బాబాని గుర్తు చేయడం చాలా సులభం। హమ్ బాప్కే బచ్చే హై నా, మనం బాబా యొక్క పిల్లలం కదా। బాబా సే హీ వర్షా లేనా హై, ఆ తండ్రితోనే వారసత్వం తీసుకోవాలి। శరీర్ నిర్వాహ అర్ధ గృహస్థ వ్యవహారమే బల్ రహో, మీరు శరీరం పోషించుకోవడం కోసము గృహస్థంలో ఉండవలసి వస్తే ఉండండి। సిర్ఫ్ ఔరోంకి యాద్ బుద్ధి సే నికాల్ దో, వేరే వాళ్ళ జ్ఞాపకం ఏదైతే ఉందో అది మీ బుద్ధి నుంచి తొలగించుకోండి అంటున్నారు బాబా। కోయి హనుమాన్ కో, కోయి కిస్కో, సాధు ఆది కో యాద్ కర్తే థే, కొందరు హనుమంతుడిని గుర్తు చేస్తారు, కొందరు ఇంకెవరినో గుర్తు చేస్తారు, కొంతమంది సాధు సన్యాసులను గుర్తు చేస్తారు। ఓ యాద్ చోడ్ దేని చాహియే, అలాంటి జ్ఞాపకాలని అలాంటి యాదులని వదిలిపెట్టేయండి। యాదుతో కర్తే హైనా, పూజా కే లియే పూజారీ కో మందిర్ మే జానా పడతా హై, అంటే జ్ఞాపకం చేస్తారు కదా, గుడిలో పూజారి ఉంటాడు, గుడికి వెళ్ళాల్సిన గుర్తుంటుంది ఆయనకి। ఇస్మే కహా జానేకి భీ దర్కార్ నహీ, ఇక్కడైతే అది కూడా ఉండదు మీకు ఏదీను, యాదుతో కర్తే హైనా। బోలో శివ బాబా కా కహనా హై, అందరికీ చెప్పండి, శివబాబా ఏమంటున్నారంటే, ముజే ఏక్ బాప్కో యాద్ కరో, నన్ను ఒక్కడిని మీ తండ్రిని గుర్తు చేయండి అంటున్నారు। శివబాబాతో హై నిరాకార్, ఆయనైతే నిరాకారుడు। జరూర్ వహ సాకార్ మే హీ ఆకర్ కహతే హై మామేకం యాద్ కరో, అంటే ఆయన చెప్పడం ఎప్పుడు చెప్తారు? ఒక శరీరంలో ప్రవేశించినప్పుడే ఈ మాట చెప్తారు, నన్ను ఒక్కడనే గుర్తు చేయండి అని। మై పతిత పావన్ హూ, నేను పతిత పావనుణ్ణి। ఏతో రైట్ అక్షర హైనా, ఈ మాట కరెక్టే కదా, పతిత పావన అనే మాట కరెక్టే కదా।
బాబా कहते हैं मुझे याद करो, అందుకే నన్ను గుర్తు చేయమంటున్నారు. तुम सब पतित हो, మీరంతా పతితమయ్యారు కదా. ఏ పతిత్ తమో ప్రధాన్ దునియా హేనా, ఈ ప్రపంచం ఏంటి పతితమై తమో ప్రధానమైనటువంటి ప్రపంచం. ఇస్లియే బాబా कहते हैं कोई भी देहदारी को याद नहीं करो, అందుకే ఏ మనిషిని కూడా మీరు గుర్తు చేయకండి. యహతో అచ్చి బాత్ హై నా, ఇది అలా ఉండటం మంచి విషయమే కదా. కోయి గురు ఆదికి మహిమ నహీ కర్తే, ఇక్కడ ఏ గురువుని కూడా మహిమ చేయాల్సిన అవసరం లేదు. బాప్ సిర్ఫ్ कहते हैं मुझे याद करो, ఆయన కేవలం ఒకటే మాట చెప్తున్నారు, నన్ను గుర్తు చేయండి అని. తో తుమ్హారే పాప్ కట్ జాయింగే, దానివల్ల మీ పాపాలు భస్మమైపోతాయి. యహ యోగ బల్ అథవా యోగాగ్ని, ఇదే యోగశక్తి అంటే యోగం అనే అగ్ని అనమాట. ఈ అగ్నితోనే పాపాలన్నీ భస్మం అవుతాయి. బేహద్గా బాప్తో సచ్ कहते हैं ना, ఈ అనంతుడైన తండ్రి నిజమే చెప్తారు కదా. గీతాకా భగవాన్ నిరాకారి హీ హై, గీతా భగవానుడు నిరాకారుడైన శివ బాబా. కృష్ణకి బాత్ నహీ, కృష్ణుడి విషయం కాదు ఇక్కడ. భగవాన్ कहते हैं సిర్ఫ్ ముఝే యాద్ కరో, భగవంతుడు ఒక్కడే నిరాకారుడు, ఆయన శివబాబా. ఆయన ఏమంటున్నారు, కేవలం నన్ను గుర్తు చేయండి. ఆర్ కోయి ఉపాయం నహీ, మీ పాపాలు పోవాలంటే వేరే ఉపాయం ఏది లేదు అంటున్నారు. పావన్ హోకర్ జానేసే ఉంచ్ పద పాయింగి, మీరు ఈ ప్రపంచంలోనే పావనమై వెళితేనే అక్కడికి ఉన్నత స్థానం పొందుతారు. నహీతో కమ్ పద పాయింగి, లేదా తక్కువ పదవి పొందవలసి వస్తుంది. హమ్ తుమ్కో బాప్ కా సందేశ్ దేతే హై, మేము బాబా యొక్క సందేశం ఇస్తున్నామని చెప్పండి. మై సందేశీ హూ, నేను మధ్యలో సందేశం ఇవ్వడానికి వచ్చాను. భగవంతుడు ఇచ్చిన సందేశాన్ని మీకు వినిపించడానికి వచ్చాను. ఇది సమझाने में कोई तकलीफ नहीं है ना, ఇది వివరించడంలో మీకేం కష్టం లేదు కదా. మాతాయే అహల్యాయే కుబ్జాయే బి ఊంచ్ పద పా సక్తి హై, ఈ జ్ఞాన మార్గంలో మాతలు కానీ శాపగ్రస్తులు కానీ వికలాంగులు కానీ ఎవరైనా కానీ ఉన్నత పదవి పొందొచ్చు. చాహే యహా రహనే వాలే హో, చాహే ఘర గృహస్థ మే రహనే వాలే, సెంటర్లలో ఉండేవాళ్ళైనా, ఇళ్లలో ఉండేవాళ్ళైనా, గృహస్థంలో ఉండేవాళ్ళైనా. ఐసే నహీ కి యహా రహనే వాలే జాస్తి యాద్ కర్తే హై, అలా అనుకోకండి ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ జ్ఞాపకం చేస్తారని అనుకోకండి. బాబా कहते हैं బాహర్ మే రహనే వాలే భీ బహుత్ యాద్ మే రహ సక్తే హై, బయట ఉండేవాళ్ళు కూడా చాలా బాబా జ్ఞాపకంలో ఉండగలుగుతారు. బహుత్ సర్వీస్ కర్ సక్తే హై, చాలా సేవ చేయగలుగుతారు. यहाँ भी बाप से रिफ्रेश होकर फिर जाते हैं तो अंदर में कितनी खुशी रहनी चाहिए. ఇక్కడ కూడా బాబాతో రిఫ్రెష్ అయ్యి వెళితే ఎంత చక్కగా సంతోషం ఉంటుంది మీకు. ఇస్ చీచీ దునియా మే తో బాకీ థోడే రోజ్ హై, ఈ అసహ్యమైన ప్రపంచంలో కొద్ది రోజులే ఉంది. ఫిర్ చలేంగే కృష్ణపురి మే, మరి కృష్ణపురికి వెళ్తారు. కృష్ణకే మందిర్ కో భీ సుఖధామ్ कहते हैं, కృష్ణుడి దేవాలయాన్ని కూడా సుఖధామం అంటారు. తో బచ్చోं को అపార్ ఖుషి హోనీ చాహియే, పిల్లలకి ఎంత సంతోషం ఉండాలంటే ఎంత అపారంగా ఉండాలి. ఫిర్ జబ్కి తుమ్ బేహద్ కా బాప్ కే బనే హో, ఆ అనంతుడైన తండ్రికి పిల్లలయ్యారు. తుమ్కో హీ స్వర్గ కా మాలిక్ బనాయా థా, మిమ్మల్ని స్వర్గ యజమానిగా చేయడం జరిగింది. తుమ్ భీ कहते हो బాబా 5000 వర్ష పహలే భీ హమ్ ఆప్సే మిలే థే, మీరు కూడా ఏమంటారు, 5000 సంవత్సరాల క్రితం లాగానే మేము మిమ్మల్ని కలుసుకున్నాం బాబా అంటారు. और फिर मिलेंगे, అలాగే ఇప్పుడు కూడా కలుసుకుంటాం మళ్ళా. अब बाप को याद करने से माया पर जीत पानी है, బాబాని జ్ఞాపకం చేయడంతోనే మాయ మీద విజయం సాధిస్తారు. अब इस दुखधाम में तो रहना नहीं है, ఈ దుఃఖపూరితమైన ప్రపంచంలో ఉండేదే లేదు. तुम पढ़ते ही हो सुखधाम में आ जाने के लिए, మీరు సుఖధామంలో వెళ్ళడానికి చదువుకుంటారు. सबको हिसाब किताब चुकतूकर वापस जाना है, అందరూ కూడా వాళ్ళ బాకీలు తీర్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలి. మై ఆయా హీ హూ నయీ దునియా స్థాపన కర్నే, నేను వచ్చిందే మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి. బాకీ సబ్ ఆత్మ చలి జాయిగి ముక్తిధాం, మిగతా ఆత్మలందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. బాప్ कहते हैं मैं कालों का काल हूँ, నేను మహాకాలుణ్ణి అంటున్నాడు బాబా. సబ్కో శరీర్ సే ఛుడాయే ఔర్ ఆత్మాओं को ले जाऊंगा, అందరినీ ఈ దేహాల నుంచి వదిలించి ఎక్కడికి తీసుకెళ్తాను, ఆత్మలను మాత్రమే తీసుకొని వెళ్తాను అంటున్నాడు. సబ్ कहते भी है हम जल्दी जाए, అందరు అంటారు మేము తొందరగా వెళ్ళాలి అంటారు. यहाँ तो रहने का नहीं, ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. ये तो पुरानी दुनिया है, పురాణా శరీర్ హై, ఈ పాత శరీరము, ఈ పాత ప్రపంచం, ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదామంటారు. अब बाप कहते हैं, కానీ బాబా ఏమంటున్నారు, मैं सबको ले जाऊंगा, మీ అందరినీ నేను తీసుకెళ్తాను. చూడుంగా కిస్కో भी नहीं, ఎవరిని వదిలిపెట్టను.
तुम सबने बुलाया ही है, మీరందరూ ఎందుకు పిలిచారు నన్ను? హే పతిత పావన్ ఆవో, ఓ పతిత పావన రమ్మని పిలిచారు కదా. భలే యాద్ కర్తే రేతే పరంతు అర్ధ కుచ్ భీ నహీ సమజ్తే హై. గుర్తు చేస్తూ ఉంటారు కానీ పతిత పావన రమ్మని అర్థం తెలుసుకోరు ఎందుకు అంటున్నాడు బాబా. సమజ్తే నహీ. పతిత పావన్కి కిత్నీ ధున్ లగాతే హై. పతిత పావన సీతారామని ఎంత కీర్తనలు చేస్తారు. ఫిర్ कहते हैं रघुपति राघव राजाराम, మళ్ళీ అంటారు రఘుపతి రాఘవ రాజారాం అంటారు. अब शिव बाबा तो राजा बनते नहीं. शिव बाबा राजू काने कारू, राजा ही करते नहीं, राज्యం కూడా చెయ్యరు ఆయన. उनको राजाराम कहना रांग हो गए ना. शिव बाबा ने राजाराम అనడం తప్పు కదా. మాలా జబ్ సిమర్తే హై తో రామ్ రామ్ कहते हैं. మాల జపించేటప్పుడు కూడా రామరామ అంటూ ఉంటారు. ఉస్మే భగవాన్ కి యాద్ ఆతీ హై. అక్కడ రామరామ అనే దాంట్లో భగవంతుడు గుర్తు రావాలి. భగవాన్ తో హై హీ శివు, భగవంతుడు ఉన్నదే శివుడు. తుమ్ అభి కృష్ణకో మక్కన్ చోర్ కహింగే, మీరు కృష్ణుని ఏమంటున్నారు? వెన్న దొంగ అంటున్నారు. బిల్కుల్ నహి, అది కూడా పొరపాటే, తప్పు. తుమ్ అభి సమస్తే హో భగవాన్ తో ఏక్ నిరాకార్ హై. ఇప్పుడు మీకు అర్థమైంది భగవంతుడు నిరాకారుడు ఒక్కడే అని. కోయి భీ దేహదారికో భగవాన్ కహ నహీ సక్తే. ఏ మనిషిని కూడా భగవంతుడు అనడానికి లేదు. బ్రహ్మ విష్ణు శంకర్కో భీ నహీ కహ సక్తే. త్రిమూర్తులను కూడా అలా అనడానికి లేదు. फिर మనిషి अपने को भगवान कैसे कर सकते. బ్రహ్మ విష్ణు శంకర్లనే భగవంతుడు అనడానికి వీల్లేదంటే ఇక మనుషులు తన భగవంతుడు ఎలా అని చెప్పుకోగలుగుతారు? వైజయంతి మాల సిర్ఫ్ 108 కి గాయి జాతి है. వైజయంతి మాల అంటే 108 మందిదే మహిమ ఉందన్నమాట. శివ బాబానే స్వర్గ స్థాపన కియా, ఉన్కే యహ్ మాలిక్ హై. శివ బాబా స్వర్గ స్థాపన చేశాడు, దానికి ఆయన యజమాని. జరూర్ ఉస్సే పహలే, దానికంటే ముందు ఉన్హోనే యహ్ పురుషార్థ కియా హోగా, ఆయన దానికంటే ముందు ఆ పురుషార్థం చేసి ఉండొచ్చు. ఉస్కో కహా జాతా హై కలియుగ్ కా అంత, సత్యుగ్ కా ఆది సంగం యుగ్. బ్రహ్మబాబా కూడా ఈ కలియుగం అంతంలో సత్యుగ ఆదిలో సంగమ యుగంలో పురుషార్థం చేసి ఉండొచ్చు. ఏ హై కల్పక సంగం యుగ్. సంగమం అంటే యుగానికి యుగానికి మధ్యలో యుగం కాదు, కల్పానికి మధ్యలో సంగమ యుగం. మనుషునే ఫిర్ యుగే యుగే కహ దియా హై, కానీ మనుషులు ఏం చేశారు? యుగే యుగే అన్నారు. అవతార్ నామ్ भी భూల్ ఫిర్ ఉన్కో టిక్కర్ బిత్తర్ మే కణ్ కణ్ మే కహ దియా హై. ఆయన అవతరించాడు అనే మాట కూడా మర్చిపోయి రాళ్లల్లో రప్పల్లో అణువణువులో భగవంతుడు ఉన్నాడు అన్నారు. ఏ బి డ్రామా హై. ఏం చేస్తాం, ఇది కూడా డ్రామాలే మరి. జో బాత్ పాస్ట్ హో జాతీ హై ఉస్కో కహా జాతా హై డ్రామా. జరిగిపోయింది మీ వల్ల పొరపాటు, దానికి డ్రామానే అనాలి అంటున్నాడు బాబా. కోయి సే జగడా అది హువా పాస్ హువా ఉన్కా చింతన నహీ కర్నా. ఎవరితోనో గొడవ పడ్డారు మీరు, జరిగిపోయింది అది, మరి దాని గురించి ఆలోచించకండి. అచ్చా కోయినే కమ్ జాస్తి బోలా, కొంతమంది ఎక్కువ తక్కువ మాట్లాడారు, తుమ్ ఉన్కో భూల్ జావ్, అట్ని మర్చిపోండి మీరు. కల్ప పహలే బి ఐసే బోలా థానా. గత కల్పంలో కూడా అలాగే చెప్పు ఉండొచ్చు వాళ్ళు, ఇప్పుడు కూడా అలాగే అని ఉండొచ్చు. యాద్ రహనేసే ఫిర్ బిగడ్తే రహేంగే. అది మాటి మాటికి గుర్తొచ్చింది అనుకో, మీరు అలజడిలో వచ్చేస్తారు, డిస్టర్బ్ అవుతుంటారు. ఓ బాత్ ఫిర్ బీ బోలే కభీ బోలే బి నహీ, అంటే ఆ మాటని మళ్ళీ ఎప్పుడు బోలో చెప్పొద్దు. తుమ్ బచ్చోంకో సర్వీస్ తో కర్నీ హై, మీరు సేవ చేయాలి. సర్వీస్ మే కోయి విఘ్న నహీ పడనా చాహియే. మీరు చేసే సేవలో ఎలాంటి విఘ్నాలు రాకూడదు. సర్వీస్ మే కమ్జోరీ నహీ దిఖానీ చాహియే. సేవలో బలహీనతలు చూపించొద్దు. శివబాబాకి సర్వీస్ అయినా ఇది ఎవరి సేవ? స్వయం భగవంతుడు శివబాబా సేవ కదా. ఉన్మే కభీ జరాబీ నహీ కర్నీ చాహియే. దాంట్లో ఎప్పుడు కూడా చెయ్యను అని అనద్దు అంటున్నాడు బాబా. నహీతో అపన పదభ్రష్ట కర్ దేంగే. అలా అయితే మీ స్థానం పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. బాబ్కి మదద్గార్ బనే హోతో పూరి మదద్ దేనీ హై. బాబాకు సాయం చేసే వాళ్ళైతే పూర్తిగా సాయం చేయాలి కదా. బాబ్కి సర్వీస్ కర్నేమే జరాబీ దోకా నహీ దేనా. బాబాకు సేవ చేయడంలో ఎంత మాత్రం మోసం చేయొద్దు మీరు అంటున్నాడు బాబా. పైగాం సబ్కో పహుంచానా హీ హై. సందేశం అందరికీ అందించాల్సిందే. बाप कहते रहते हैं म्यूजियम का नाम ऐसा रखो जो मनुष्य देखकर अंदर घुसे और आकर समझे. బాబా అంటున్నారు మ్యూజియం తయారు చేస్తే దాని పేరు ఇలా పెట్టండి, ఆ పేరు చూసి అందరు లోపలికి వచ్చేయాలి, వచ్చి అడగాలి, ఏం అర్థం చేసుకోవాలి. క్యోంకి యహ్ నయీ చీజ్ హై, ఇది కొత్తగా ఉందే అని అనుకోవాలి. మనిషి నయీ చీజ్ దేక్ అందరు గుస్తే, కొత్త వస్తువు ఏదైనా కనబడితే వాళ్ళు లోపలికి దూరిపోతారు వచ్చి. ఆజ్కల్ బాహర్ సే ఆతే హై భారత్ కా ప్రాచీన యోగ్ సీఖనే. ఈ రోజుల్లో
మనుషులు ఎట్లా వస్తున్నారు భారతదేశానికి వస్తారు ఇక్కడ ప్రాచీన యుగం నేర్చుకోవాలని. अब प्राचीन अर्थात पुराने ते पुराना वो तो भगवान का ही सिखाया हुआ है. ప్రాచీనం అంటే స్వయంగా భగవంతుడితో నేర్పించబడినటువంటిదే అత్యంత ప్రాచీనం. जिसको 5000 वर्ष हुए, దానికి 5000 సంవత్సరాలు అయ్యింది. సత్యుగ త్రేతా మే యుగ హోతా నహీ, సత్యత్రేతా యుగాల్లో యుగం ఉండదు. జిస్నే సిఖాయా వహ్ తో చలా గయా, నేర్పించిన ఆ తండ్రి వెళ్ళిపోతారు. फिर जब 5000 वर्ष बाद आए तभी आकर राजयोग सिखाए, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఆయన రావాలి, అప్పుడు నేర్పించాలి. ప్రాచీన అర్థాత్ 5000 वर्ष पहले भगवान ने सिखाया था. ప్రాచీనం అంటే 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు స్వయంగా నేర్పించారు. वही भगवान फिर संगम पर ही आकर राजयोग सिखलाएंगे. అదే భగవంతుడు మళ్ళీ సంగమ యుగంలో వచ్చి రాజయోగం నేర్పిస్తారు. జిస్సే పావన్ బన్ సక్తే హే, దాంతోనే మనం పావనం అవుతాము. इस समय तो तत्व भी तमो प्रधान है. ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానమయ్యే ఉన్నాయి. పానీ भी कितना नुकसान कर देता है. నీళ్ళు కూడా ఎంత మనందరికీ నష్టం చేస్తాయి. ఉపద్రవ్ హోతే रहते हैं, అన్ని వరదలు బావి ఇవి వచ్చి ఆపదలు ఏర్పడతాయి. పురాణీ దునియా మే, పాత ప్రపంచంలో సత్యుగ మే ఉపద్రవ్ की बात नहीं, సత్యుగంలో పంచతత్వాలు ఏమీ బాధలు పెట్టవు. वहाँ तो प्रकृति दासी बन जाती है. అక్కడ ప్రకృతి మనం ఎలా చెప్తే అలా వింటుంది. యహా ప్రకృతి దుష్మన్ బన్కర్ దుఃఖ దేతి హై, ఇక్కడైతే ప్రకృతి మనకు శత్రువులాగా బాధ పెడుతుంది. ఇన్ లక్ష్మీ నారాయణ కే రాజ్యమే దుఃఖ కీ బాత్ నహీ థీ, కానీ లక్ష్మీనారాయణ రాజ్యంలో ఎలాంటి దుఃఖం అనేది లేనే లేదు. సత్యుగ్ థానా, అప్పుడు సత్యం కదా. అవి ఫిర్ వహ్ స్థాపన హో రహా హై, తిరిగి మళ్ళీ ఆ సత్యుగం స్థాపన అవుతోంది. బాప ప్రాచీన రాజయోగ సిఖా రహే హై, అందుకని బాబా ఇప్పుడు దానికోసం మనకు ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఫిర్ 5000 वर्ष बाद సిఖాయింగే, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన నేర్పిస్తారు. జిస్కా పాఠ హై వహీ బజాయింగే, ఎవరి పాత్ర ఏముందో అదే నేర్పిస్తారు. జై జయకార్ హో జాతీ హై, అప్పుడు అందరికి జై జయధ్వానాలు అవుతాయి. బాప్ कहते इनमें प्रवेश कर स्थापना कर चला जाता हूँ. బాబా అన్నాడు ఈయనలో ప్రవేశించి నేను స్థాపన చేసి వెళ్ళిపోతాను. ఆహాకార్ కే బాద్ ఫిర్ జై జయకార్ హోతే, ఆహాకారాలు అవుతాయి కలియుగాంతంలో, మళ్ళా అప్పుడు జై జయధ్వానాలు అవుతాయి సత్యుగం ఆదిలో అని అంటున్నారు బాబా. పురాణీ దునియా ఖతం హో జాయిగి, పాతది పోతుంది. ఇన్ లక్ష్మీనారాయణ కా రాజ్యతాతో పురాణీ దునియా నహీతి, ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో పాత ప్రపంచం అనేది లేదు. 5000 वर्ष की बात है ना, ఇది 5000 సంవత్సరాల విషయం కదా. లాఖోं वर्ष की बात हो नहीं सकती, లక్షల సంవత్సరాలు అనేది ఉండదు. तो बाप कहते हैं, అందుకని బాబా ఏమంటున్నారు, और सब बातों को छोड़ इस सर्विस में लग जाओ, अपना कल्याण करो. అన్ని విషయాలు వదిలేసేసి మీరు మీ సేవకు పూనుకోండి, మీకు మేలు చేసుకోండి అంటున్నారు బాబా. రూట్ కర్ సర్వీస్ మే దోకా నహీ దేనా चाहिए, అలిగిపోయి సేవలో మీరు మోసగించుకోవద్దు అంటున్నాడు. యహ హై ఈశ్వరీయ సర్వీస్, ఎవరిదనుకున్నారు ఇది, మీరు అలిగిపోవడానికి, ఇది ఈశ్వరుడి యొక్క సేవ. మాయాకే తుఫాన్ బహుత్ ఆయింగే, వస్తాయి మాయ యొక్క పరీక్షలు. పరంతు బాప్కి ఈశ్వరీయ సర్వీస్ మే దోకా నహీ దేనా, కానీ ఈశ్వరుడు తండ్రి ఆయన సేవలో మాత్రం మోసం చేయకండి. బాప్ సర్వీస్ అర్ధ డైరెక్షన్తో దేతే రహతే, బాబా సేవార్థమే డైరెక్షన్లు ఇస్తుంటారు. మిత్ర సంబంధి ఆది జో భీ ఆయే సబ్కే సచ్చే మిత్రతో తుమ్ హో, మిత్ర సంబంధికులు అందరూ ఎవరు వస్తారు, అందరూ వస్తారు, కానీ మీరు అందరికీ నిజమైన మిత్రులు కదా. తుమ్ బ్రహ్మ కుమార్ కుమారియాతో సారీ దునియాకే మిత్ర హో, మీరు బ్రహ్మ కుమారి కుమారులు అంటే ప్రపంచానికి అందరికీ కూడా మిత్రులే. క్యోంకి తుమ్ బాప్కే మదద్గార్ హో, మీరు బాబాకి సాయం చేసేవాళ్ళు. మిత్రంకే కోయి శత్రుత నహీ హోనీ चाहिए, మిత్రుల మధ్యలో శత్రుత్వం ఉండొచ్చునా. కోయి भी बात निकले बोलो, ఏదైనా విషయం జరిగింది చెప్పండి, శివబాబాకు యాద్ కరో, శివబాబాని గుర్తు చేయమని చెప్పండి. బాప్కి శ్రీమత్ పర్ లగ్ జానా హై, బాబా శ్రీమతానికి పూనుకోవాలి మీరు. నహీ తో అప్నా నుక్సాన్ కర్ దేంగే, లేకపోతే మీరు నష్టం చేసుకున్న వాళ్ళు అవుతారు. ట్రైన్ మే తుమ్ ఆతే హో వహా తో సబ్ ఫ్రీ హై, ఇప్పుడు మీరైతే ట్రైన్లో వస్తారు కానీ అక్కడైతే ఏమీ ఖర్చు ఉండదు. సర్వీస్ కా బహుత్ అచ్చా ఛాన్స్ హై, బ్యాజ్ తో బహుత్ అచ్చీ చీజ్ హై, సేవకు చాలా మంచి అవకాశము. బ్యాడ్జ్ అయితే చాలా మంచిది. హరేక్కు లగా కర్ రఖనా హై, ప్రతి ఒక్కరు బ్యాడ్జ్ పెట్టుకునే ఉండాలి. కోయి పూచే ఆప్ కౌన్ హో తో బోలో, ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు మీరు ఎవరు అంటే చెప్పండి. హమ్ హై ఫైర్ బ్రిగేడ్, మేము అగ్నిమాపక దళం అని చెప్పండి. జైసే ఓ ఫైర్ బ్రిగేడ్ హోతే హై నా,
ఆగుకు బుజానే के लिए బయట ప్రపంచంలో నిప్పు ఆర్పడానికి అగ్నిమాపక దళం ఉంటుంది కదా. तो इस समय सारी सृष्टि में కామాగ్ని में सब जली हुई है. ఈ ప్రపంచంలో ఇప్పుడంతా కామాగ్నిలో భస్మం అవుతున్నారు. ఆ బాప్కి అయితే కామ మహాశత్రు పర్ జీత్ పైను, కామం అనే శత్రువు పైన విజయం సాధించండి అని బాబా చెప్తున్నారు. బాప్కు యాద్ కరు, పవిత్ర బను, బాబాని జ్ఞాపకం చేసి పవిత్రం అవ్వండి. దైవీ గుణ ధారణ కరు తో బేడా పార్, దైవీ గుణాలు పాటించారండి మీ జీవితం తరించిపోయింది. యహ బ్యాజ్ శ్రీమత్ సే హీ తో బనే హే. ఈ బ్యాడ్జ్ ఎలా తయారైంది అనుకుంటున్నారు? బాబా యొక్క శ్రీమతంతోనే తయారైంది. బహుత్ థోడే బచ్చే హై జో బ్యాజ్ పర్ సర్వీస్ కర్తే, చాలా కొద్ది మంది పిల్లలే బ్యాడ్జ్ మీద సేవ చేస్తారు అంటున్నారు బాబా. బాబా మురళియం మే కిత్నా సంఝాతే రహతే, బాబా మురళిలో ఎంతగా చెప్తూ ఉంటారు. హర్ ఏక్ బ్రాహ్మణ్ కే పాస్ ఏ బ్యాజ్ హోనా చాహియే, ప్రతి ఒక్క బ్రాహ్మణులకి కూడా ఈ బ్యాడ్జ్ ఉండాలి అంటున్నాడు బాబా. కోయి భీ మిలే ఉన్కో ఇస్ పర్ సంఝానా హై, ఎవరిలో దొరికినా వాళ్ళకి దీని బ్యాడ్జ్ మీద చెప్పొచ్చు. ఏ హై బాబా ఇన్కో యాద్ కర్నా హై. हम साकार भी महिमा नहीं करते, మేము బ్రహ్మ బాబాకి మహిమ చేయటం లేదు. ఈయన తండ్రి మనకు పరమాత్మ, సర్వకా సద్గతి దాత ఏకీ నిరాకార బాప్ హై, అందరికీ సద్గతినిచ్చేవాడు ఆ నిరాకారుడైన తండ్రి ఒక్కడే. ఉన్కో యాద్ కర్నా, ఆయన గుర్తు చేయండి అని చెప్పండి. యాద్కే బల్సే హీ తుమారే పాప్ కట్ జాయింది, మీరు ఎంత గుర్తు చేస్తే ఆ శక్తి వల్లనే మీ పాపాలన్నీ కూడా భస్మం అవుతాయి. ఫిర్ అంతమతి తో సోగతి హో జాయి, అంతిమ సమయంలో ఏం స్థితి ఉంటే అదే గతిని పొందుతారు. దుఃఖధామ్ సే చూట్ జాయింగే, ఈ దుఃఖధామం నుండి వదిలించుకోగలుగుతారు. ఫిర్ తుమ్ విష్ణుపురి మే ఆ జాయింగే, తర్వాత విష్ణుపురికి వచ్చేస్తారు. కిత్నీ బడి ఖుష్ఖబరీ హై, ఇది ఎంత మంచి శుభవార్త. లిటరేచర్ भी दे सकते हो, बोलो तुम गरीब हो तो फ्री दे सकते, చెప్పండి మీరు పేదవాళ్ళ అయితే ఫ్రీగా ఇస్తాం. షావుకారంకు తో పైసా దేనా హీ చాహియే, బాగా ధనవంతులు అయితే పైసలు ఇచ్చే కొనుక్కోవాలి. క్యూంకి యహ తో బహుత్ ఛపానే హోతే హై, ఇక్కడ చాలా ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది కదా. ఏ చీజ్ ఐసీ హై జిస్సే తుమ్ ఫకీర్ సే విశ్వ కా మాలిక్ బన్ జాయింగే, ఈ వస్తువు ఎలాంటిదంటే పుస్తకం, మీరు బిచ్చగాళ్ళ నుంచి విశ్వ యజమాని అయిపోతారు. సంజానీతో మిల్తీ రహతీ హై నా, ఈ విధంగా వివరించడం జరుగుతుంది కదా. కోయి భీ ధర్మ వాలా హో, కోయి భీ ధర్మ వాలా హై, ఏ ధర్మం వాళ్ళు మీ ముందుకు వచ్చినా సరే బోలో వాస్తవ మే తుమ్ ఆత్మ హో, నిజంగా మీరు ఆత్మ కదా అని చెప్పండి. అప్నేకు ఆత్మ సమజ్ బాప్కో యాద్ కర్, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించే భగవంతుడిని మన తండ్రిని గుర్తు చేయండి అని చెప్పండి. ఏ ఆప్కో కరోడోం పద్మోకి చీజ్ దేతే హై, మీకు దీనివల్ల మీరు అనేక రెట్లు పుణ్య సంపాదన ఆయన ఇస్తాడు. బాబానే కిత్నా సంఝాయా, బ్యాజ్ పర్ సర్వీస్ కర్నీ హై, బ్యాడ్జ్ పట్టుకొని సేవ చేయమని ఎంతగా చెప్తారు బాబా. పరంతు బ్యాడ్జ్ లగాతే नहीं, పిల్లలు బ్యాడ్జ్ పెట్టుకోరు. లజ్జా ఆతీ హై, సిగ్గు అనిపిస్తుంది ఎందుకు. ब्राह्मणिया जो पार्टी लेकर आती है अथवा कहाँ ऑफिस आदि में अकेली जाती है जाती है तो यह बैज जरूर लगा रहना चाहिए. బ్రాహ్మణులు పార్టీలు తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా ఎక్కడైనా ఆఫీస్లోకి వెళ్ళారు అనుకోండి అంటే వాళ్ళందరికీ బ్యాడ్జీ ఉండాలి కదా. జిస్కో తుమ్ ఇన్ పర్ సమझाएंगे वह तुम बहुत खुश होंगे, దీని గురించి మీరు చెప్పారనుకోండి వాళ్ళు చాలా సంతోషపడతారు. బోలో हम एक बाप को ही मानते हैं, మేము ఆ భగవంతుడైన తండ్రి అయిన భగవంతుడిని ఒక్కడే మేము ఒప్పుకుంటాం. వహీ సబ్కో సుఖ శాంతి దేనే వాలా హై, ఆయనే అందరికీ సుఖము శాంతిని ఇచ్చేవాడు. ఉన్కో యాద్ కరు, మీరు కూడా ఆయన్ని గుర్తు చేయండి. పతిత ఆత్మతో జాన సకే, పతితాత్మలైతే వెళ్ళలేరు. అవి ఏ పురాణీ దునియా బదల్ రహీ హై, పాత ప్రపంచం మారుతోంది. ఐసే ఐసే రాస్తే మే సర్వీస్ కర్తే ఆనా చాహియే, ఈ విధంగా దారిలో కూడా మీరు ఈ విధంగా సేవ చేస్తూ రావాల్సి ఉంటుంది. తుమ్హారా నామ్ బహుత్ హోగా, బాబా సమజ్తే హై షాయద్ లజ్జా ఆతీ హై, కానీ బాబా అనుకుంటాడు వీళ్ళకి సిగ్గు అనిపిస్తుంది. తో బ్యాజ్ పహన్ సర్వీస్ నహీ కర్తే, బ్యాడ్జ్ పెట్టుకుని సేవ చెయ్యరు పిల్లలు. ఏక్ తో బ్యాజ్ సీడీ కా చిత్ర అథవా త్రిమూర్తి గోలా और జాడ్ కా చిత్ర సాత్ మే హో, బాబా ఈయన బ్యాడ్జ్ ఒకటి ఉండాలి మీ దగ్గర, త్రిమూర్తి చిత్రం, సోపానం చిత్రం, చక్రము, కల్పవృక్షం, ఈ 4 చిత్రాలు ఉండాలి. ఆపస్ మే బయట ఏక్ దోకో సమझाవో తో సబ్ ఇకట్టే హో జాయింగే, మీలో మీరే ఒకళ్ళకొకళ్ళు కూర్చుని చెప్పుకుంటున్నారనుకోండి అందరూ వచ్చి ఇదేమిటో అని చూస్తారు కదా, జమ అవుతారు కదా. పూछेंगे यह क्या है, ఇదేమిటి మీరు మాట్లాడుతుందంటారు. బోలో శివ బాబా ఇన్కే ద్వారా నయీ దునియా స్థాపన కర్ రహే హై, శివ బాబా ఈయన ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు.
अब बाप कहते मुझे याद करो पवित्र बनो. ఆ తండ్రి చెప్తున్నారు నన్ను గుర్తు చేసి పవిత్రంగా అండి అంటున్నారు. అపవిత్రతో వాపస్ जा नहीं सकते. అపవిత్రమైన వాళ్ళు తిరిగి ముక్తిధామానికి వెళ్ళలేరు. ఐసి మీఠీ మీఠీ బాతే సునానీ चाहिए. ఇలా మధురమైన విషయాలన్నీ కూడా వినిపించాలి కదా. తో ఖుషీ సే సబ్ సునేంగే. అలా వినిపిస్తే అందరూ సంతోషంగా వింటారు. పరంతు కోయికి బుద్ధి మే బైఠతా హీ नहीं. ఎవరి బుద్ధిలోనూ కూర్చోవటం లేదు. సెంటర్ పర్ క్లాస్ మే జాతే హో తో భీ బ్యాజ్ లగా రహే. సెంటర్కి వెళ్తే క్లాస్కి వెళ్తే కూడా బ్యాజ్ పెట్టుకుని ఉండాలి కదా అంటున్నాడు బాబా. మిలిటరీ వాళ్ళంకో యహా బ్యాజ్ లగా రహతా హై. వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాడ్జ్ని పెట్టుకునే ఉంటారు మిలిటరీ వాళ్ళు. ఉनको कभी लज्जा आती है क्या? వాళ్ళకి ఏమైనా సిగ్గు అనిపిస్తుందా? తుమ్బి రుహానీ మిలిటరీ హోనా. మీరు కూడా ఆత్మిక సైన్యం కదా. బాప్ డైరెక్షన్ దేతే హై ఫిర్ అమల్ మే క్యూ నహీ లాతే. బాబా ఇంతగా శ్రీమతాన్ని చెప్తుంటే డైరెక్షన్ ఇస్తుంటే మీరు ఎందుకు అమలు చేయరు అంటున్నాడు బాబా. బ్యాజ్ లగా రహే తో శివ బాబాకి యాద్ భీ రహేగి. బ్యాడ్జ్ మీకు పెట్టుకుని ఉంటే శివబాబా గుర్తు కూడా ఉంటారు. హమ్ శివబాబాకి బచ్చే హే. మనం ఎవరు శివబాబా పిల్లలమనే విషయం గుర్తుంటుంది. ప్రతిదిన్ సెంటర్స్ भी खुलते जाएंगे. రోజుకు రోజు సెంటర్లు కూడా తెరవబడతాయి. कोई ना कोई निकल आएंगे. ఎవరో ఒకళ్ళు వస్తారు. కహేంగే ఫలానే షహర్ మే ఆప్కి బ్రాంచ్ నహీ హై. ఏమంటారు, మా ఊర్లో ఫలానా ఊళ్ళో మాది, అక్కడ మీ బ్రాంచ్ లేదండి, మీ సెంటర్ లేదండి అంటారు. बोलो कोई प्रबंध करे मकान आदि का, నిమంత్రణ దేతో హమ్ ఆకర్ సర్వీస్ కర్ సక్తే హై. చెప్పండి వాళ్ళకి, మీరు ఎన్ని ఏర్పాట్లు చేసి ఇల్లు చూస్తే మేము మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి అన్ని సేవలు చేస్తాం అని చెప్పండి. హిమ్మతే బచ్చే మదదే బాప్. మీరు ధైర్యం ఉంటే బాబా సాయం చేస్తాడు. బాప్తో బచ్చోంకో హీ కహెంగే సెంటర్ ఖోలో. బాబా పిల్లలకే చెప్తాడు సెంటర్ తెరవమని, కానీ సర్వీస్ కరో, సర్వీస్ చేయమని బయట వాళ్ళకి చెప్పడు కదా. ఏ సబ్ శివ బాబాకి దుకాన్ హైనా. ఇవన్నీ శివబాబా దుకాణాలు కదా. బచ్చోం ద్వారా చలా రహే హే. పిల్లలతోనే నడిపిస్తున్నారు బాబా ఆయన దుకాణాలు. ఆయన పిల్లలు నడిపించాలి మరి. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांशम. कभी आपस में रूट कर सर्विस में धोखा नहीं देना है. ఎప్పుడు కూడా పరస్పరం మీరు ఒకరికొకళ్ళు ఒకరి మీద ఒకరు అలిగిపోయి సేవలో మోసగించొద్దు. విఘ్న రూప్ నహీ బననా హై. విఘ్నాలు వేయద్దు. అప్నీ కమ్జోరీ నహీ దిఖానీ హై. మీ బలహీనతలన్నీ కూడా ఎగ్జిబిట్ చేయక్కర్లేదు. బాప్ కా పూరా పూరా మదద్గార్ బన్నా హై. బాబా యొక్క సేవలో పూర్తిగా సాయం చెయ్యాలి. కభీ కోయి సే జగడా ఆది హువా పాస్ హువా. ఎవరితోనూ గొడవ అయింది, అయిపోయింది. ఉన్కా చింతన నహీ కర్నా. దాని గురించి ఆలోచించొద్దు. కోయినే కమ్ జాస్తి బోలా. కొంతమంది ఎక్కువ తక్కువ మాట్లాడి ఉండొచ్చు. తుమ్ ఉన్కో భూల్ జావునా. దాన్ని మర్చిపోండి మీరు. కల్ప పహలే భీ ఐసే బోలా థా. అలా అనుకోండి, గత కల్పంలో కూడా ఇలాగే అని ఉండొచ్చు, ఇప్పుడు కూడా అంటున్నారు అనుకోండి. వహ బాత్ ఫిర్ భీ బోలే భీ నహీ. మళ్ళీ ఆ మాట తిరిగి అనకండి బస్. అచ్చా వరదాన్. బీతీ హుయి బాతోంకో. గతించిన విషయాలని రెహం దిల్బన్ సమానే వాలే, దయా హృదయంతో అంతర్లీనం చేసుకునేవారై శుభచింతక్ భవ. శుభచింతకులు అవ్వండి అంటున్నాడు బాబా. యది కిసీకి బీతీ హుయి కమ్జోరీ కి బాతే కోయి సునాయేతో. ఒకవేళ ఎవరి గడిచిపోయినటువంటి ఎవరి బలహీనతలైనా ఎవరైనా చెప్పారు మీకంటే శుభభావన సే కినారా కర్లో. వాళ్ళ పట్ల శుభభావన పెట్టుకొని పక్కకు జరగండి. వ్యర్థ చింతన్ యా కమ్జోరీకి బాతే ఆపస్ మే నహీ చల్నీ చాహియే. వ్యర్థమైన మాటలు కానీ బలహీనమైనటువంటి విషయాలు కానీ మధ్యలో మీరు పరస్పరం చర్చించుకోవద్దు. బీతీ హుయి బాతోంకో రెహం దిల్ బన్కర్ సమాలో. గతించిన విషయాల్ని దయాహృదయంతో అంతర్లీనం చేసుకోండి. समाकर शुभ भावना से उस आत्मा के प्रति मनसा సేవ करते रहो. వాటిని అంతర్లీనం చేసుకోవడమే కాకుండా శుభభావన పెట్టుకొని ఆత్మ పట్ల మీరు మనసా సేవ చేయండి. భలే సంస్కారోంకే వశ్ కోయి ఉల్టా కెహతా. సంస్కారాలకు లోబడి వాళ్ళు ఉల్టా అనొచ్చు, ఉల్టా పనులు చేయొచ్చు. కర్తా యా సుంతా, అలా విని ఉండొచ్చు. తో ఉస్సే పరివర్తన్ కరో. వాటిని మీరు మార్చుకోండి. 1 से 2 तक, 2 से 3 तक ऐसे व्यर्थ बातों की माला ना होनी चाहिए. ఒకరి నుంచి ఒకరికి, 2 నుంచి ముగ్గురికి ఈ యొక్క వ్యర్థమైన విషయాల మాల వెళ్ళకూడదు.
ఐసా అటెన్షన్ రఖనా అర్ధాతు శుభచింతక్ వలన. ఈ విషయంలో శ్రద్ధ పెట్టడం అంటేనే మీరు శుభచింతకులు కావడం. స్లోగన్: సంతుష్ట మణి బనోతో ప్రభు ప్రియ, లోకప్రియ और స్వయం ప్రియ బన్ జాయేంగే. మీరు సంతృప్తిగా ఉంటే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు అవుతారు, లోకానికి ఇష్టమైన వాళ్ళు అవుతారు, మీకు కూడా మీరు ఇష్టమైన వాళ్ళు అవుతారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు పాయింట్ ఏంటి దాదీది? समर्पित होकर अगर मेरा कोई एक्स्ट्रा शौक है, సమర్పితమైనాక నాకు ఇంకా ఎక్స్ట్రా సరదాలు ఉన్నాయనుకోండి, और मेरे को देख दूसरे కాపీ करते, నన్ను చూసి వేరే వాళ్ళు కాపీ చేశారు, तो उसका भी बोझ मेरे ऊपर चढ़ता है, దాని పాపభారం కూడా నాకే వస్తుంది. मैं कोई విశేష సాల్వేషన్ మాంగ్తీ తో, నేను ప్రత్యేకంగా ఏదైనా సౌకర్యాలను కోరుకున్నానంటే దూసరేవి మాంగనా షురూ కర్ దేతే, వేరే వాళ్ళు కూడా దాన్ని కావాలని కోరుకుంటారు. మేరే కో దేక్ దూసరేవి సీక్తే తో, నన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకున్నారంటే ఉస్కా వాయుమండల్ జో బంతా ఉస్కే నిమిత్త భీ మై బని, అప్పుడు ఏర్పడిన వాతావరణానికి నేనే నిమిత్తమయ్యాను కదా. జితనా మై త్యాగ వృత్తి మే రహతి, నేను ఎంతగా త్యాగభావనతో ఉంటానో, మేరేకో దేక్ సబ్ సీక్తే హై, నన్ను చూసి అందరూ నేర్చుకుంటారు. తో మేరా ఉస్మే జమా హో జాతా, నేర్చుకున్నప్పుడు నాకు వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి నాకు ఖాతా జమ అవుతుంది, మంచి ఖాతా. మేరా త్యాగ సే దూసరో మే త్యాగ పైదా కియాతో, నేను త్యాగం చేసి వేరే వాళ్ళకు కూడా త్యాగం ఉత్పన్నం చేశాను అనుకోండి, త్యాగం తయారైంది వాళ్ళల్లో కూడా, మీరు అస్సంగ తారనే వాళ్ళ బనా, అందుకని వాళ్ళు నన్ను, నా సాంగత్యం వాళ్ళని తరింపజేసింది. ఈ విధంగా నాకు మంచి ఖాతా తయారవుతుంది. అచ్చా, ఓం శాంతి.